గ్యాస్ సిలిండర్లు దొంగలైతే ఎక్కువైపోయారనమాట. గ్యాస్ సిలిండర్లు అయితే చోరీ చేస్తూ ఉన్నారు. గోదాం నుంచి 82 గ్యాస్ సిలిండర్లు చోరీ. సో వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల దొంగలు హల్చల్ చేశారు. సిఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధి భీంనగర్ కాలనీలో మనీషా ఇండియన్ గ్యాస్ సిలిండర్ల గోదాం ప్రవేశ ద్వారం వద్ద దుండగులు సీసీ కెమెరాను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. తలుపులు పగలగొట్టి 81 సిలిండర్లు అయితే ఎత్తుకెళ్లారు. ఉదయం గోదాం తలుపులు తెరిచి ఉండటాన్ని డెలివరీ బాయ్స్ చూసి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అయితే తెలిపారన్నమాట. సో గ్యాస్ ధరలు ఎక్కువగా ఉండటం, గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఇలా దొంగలు బంగారాలు, డబ్బులు వదిలేసి ఇలా పెద్ద పెద్ద బరువులున్న గ్యాస్ల మీద అయితే పడ్డారనమాట. సో అందువల్ల ప్రజలందరూ కూడా అలర్ట్‌గా అయితే ఉండాలని చెప్పేసి అన్నారు. సో తెలంగాణలో గ్యాస్‌కు సంబంధించి గ్యాస్ దొంగలైతే ఎక్కువైపోయారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.